కేకే న్యూస్. మరి ఈరోజు మనము భరతనగర్లో ఉన్నాము. ఇది కూడా మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే అయితే ఈ అక్రమ కట్టడాలు మాత్రము పర్మిషన్ లేకుండా కట్టడం ఇది ఆగుతలేవు. ఇటువంటి ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుంది కదా. G+1 కాదు, G+4. వాస్తవానికి పర్మిషన్ G+2 ఉంది. కానీ G+4 దాని పెంట్ హౌస్ ఒక్క పర్మిషన్ తీసుకొని 2 బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. కావున దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్కు అసలు మరి ఇది కనిపిస్తలేదా? మీ పైన ఇవాళ గతంలో 10 సార్లు పేపర్కి వచ్చింది. అయినా కూడా మీరు దాని మీద కొంచెం కూడా మీరు చర్యలు తీసుకొని దీని మీద మీరు ఆలోచించలేరంటే మరి మున్సిపల్ కమిషనర్కు ఏం ఆలోచిస్తుంటూ మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఏమవుతుంది? మరి టౌన్ ప్లానింగ్ టీపీకు అర్థమవుతలేదా? మీ టౌన్ ప్లాన్ కనిపిస్తలేదా? మిగతా నాయకులకు కనిపిస్తలేదా? అసలు ఏం జరుగుతుంది? ఉన్న మేరా లేడు, డిప్యూటీ మేరా లేడు, మున్సిపాలిటీ మేరా లేడు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమైతలేదు. అట్లాంటి ఇప్పుడు అద్దుబద్ద లేకుండా అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఇంకా అద్దుబద్ద లేకుండా అయిపోయింది. పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే అయిపోతుంది కదా. మాకేమైనా పగన ఎవరంటే చెప్పండి. దీన్ని ఇట్లా మాట్లాడకుండా పరిశీలన ఉన్నది. ఎందుకంటే పర్మిషన్ తీసుకుంటే మున్సిపాలిటీ డెవలప్ అవుతుంది కదా. మున్సిపాలిటీ ఇప్పుడు విజయగూడ మున్సిపాలిటీ డెవలప్ అయితే రోడ్లు కానీ ఏమో డెవలప్ అయితే ఏమో చేసుకోవచ్చు కదా. ఇట్లాంటి మున్సిపాలిటీ ఎందుకు మోసం చేసి పరిశీలన చేస్తారు? ఇదంతా దగ్గరుండి నాయకులు నడిపిస్తుర్రా మరి ఏం చేస్తుర్రా అనేది మీకు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ కూడా డెవలప్ అవుతుంది కదా. G+2 ఉంది, G+3 వేస్తే దాని పైన పెంట్ హౌస్ చేసారు. గతంలో పేపర్కి వచ్చి జరిగింది. ఎందుకు మరి వాళ్ళు కమిషనర్ పట్టించుకుంటలేడు? ఎందుకు టౌన్ ప్లాన్ పట్టించుకుంటలేరు? మరి దగ్గరుండి నాయకులు ఏమన్నా దీనికి ఏమన్నా ముడుపులు తీసుకొని కట్టిస్తురా? ఎన్నిసార్లు చర్యలు తీసుకున్నా కానీ దీనిపైన అసలు ఎవరు పట్టించుకుంటారు? ఎందుకంటే కారణం ఏందన్నట్టు అంటే ముడుపులు ముడుతున్నాయా? అసలు కట్నకారకాలు ముడుతున్నాయా? మరి కమిషనర్కి ఏమైతుంది? 2-3 సార్లు పేపర్కి వచ్చింది గతంలో కూడా. ఇది చూసుకున్నట్టయితే ఇట్లాంటి పర్మిషన్లు కట్టుడు ఈ పియోగుల్లో ఎన్నో ఉన్నాయి అక్రమ కట్టడాలు. మీరు G+1 తీసుకొని 2 తీసుకొని దానిపైన 2-3 పెంట్ హౌస్ వేసుకొని ఇంకా స్లాబ్లు వేసుకొని ఎన్నిసార్లు చెప్పినా కానీ నాయకులకు మాత్రము సీమ గుట్టినట్టు ఉండదు. మిగతా టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ మున్సిపల్ కమిషన్ కానీ ఇదేం అర్థం. ఒకసారి పై చూపెట్టండి కెమెరా. ఇట్లాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు. ఇంకోటి ఈ పిజాగూడలో పార్కులు కానీ ఏది కానీ అన్ని కబ్జాలు అయిపోతుంటాయి. ఇలాంటి వాతావరణం ఉన్నది. మనం చూసుకున్నట్టయితే ప్రజలారా ఇది విషయము. మరి కమిషనర్ దగ్గరుండి ఏమన్నా దీన్ని ఎన్నుకుంటే నడిపిస్తుండా? ఏమన్నా లంచాలు తీసుకున్నారా? ఎందుకని దీనిపైన ఇట్లా మీరు పట్టించుకోరు? ఎందుకు మరి చర్యలు ఎందుకు తీసుకుంటారు దీనిపైన? కావున దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క పర్మిషన్ మీద 2 బిల్డింగ్ కడుతుర్రు. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒక్క పర్మిషన్ మీద 2 బిల్డింగ్ కడుతుర్రు. ఇది ఇంకా భలే విచిత్రమైన విషయం. ఇది గతంలో పేపర్ కూడా వచ్చింది. మరి కమిషనర్ కనిపిస్తలేదు, ఇది టౌన్ ప్లాన్ కనిపిస్తలేదు. అట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఒక్క పర్మిషన్ 2 బిల్డింగ్ ఎట్లా కడతారు చెప్పండి? ఇది ఏందన్నట్టు? ఇది అంటే ఏమన్నా అందరినీ ఎక్కడో లెక్కనే మబ్బు పెడుతురా? ఎక్కడో లెక్కనే వాళ్ళ కట్టాలు ఇచ్చి ఆపేస్తురా? ఒక్క పర్మిషన్ 2 బిల్డింగ్ కట్టేది ఎక్కడ ఉందా? ఏ మున్సిపల్ కాన్స్టిట్యూషన్ ఉందా? మన పిఐ కూడా నడుస్తుందా? మరి ఇది జరిగే విషయం. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. కావున మా కేకే న్యూస్కు ఎక్కడ ఇట్లాంటి వచ్చినా మేము వచ్చి మేము మాట్లాడుతుంది. ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.